ఒషే ఒషే అవి పత్తి గింజలు మొలవకుంటే మనల్ని అంటారు పిరికెట్ పోతానా నేనైతే. అవ్వో ఇంకా నన్ను అయితే బక్కపిల్ల ఏం పెట్టిందని అంటారు. నేనైతే 2 పిరికెలు పోతానా. నిజమే 2 పిరికెలు పోయాలి. ఎందుకంటే 2 పిరికెలు పోతే ఏదో ఒక మొలక మొలుపుతుంది. మళ్ళీ మొలవకుంటే గుంటలు పోతే మంచిగా పెట్టలే పలానా వాళ్ళు అని మన నలుగురు అంటారే. మనం గదే పని చేద్దాం. దాదన పోయిండ్లి మీదికెళ్ళి పోసి కుప్ప కప్పుండ్లి. సేనామే గిట్ల పొంటి పెడతాందట. దన్న వెయ్యండ్లి. ఓ గత ఎత్తాన్లా గిట్ల ఈజీగా ఉంటుంది. ఒక్కొక్క గింజేసి కాలుతో కొడుపుని లేడి మోకాళ్ళారా. 10 గింజలు పోతే 10 గింజలు ఒక్క కాడ మొలితే ఏ బ్రష్ ఈ మెంటల్ మోకాన్ని దేవతాను అందరు తిడతారే. సపరేట్గా 5 గింజలు వేయండి. సరే కానీ దోస్తులు, మరి పత్తి గింజలు ఎన్నెన్ని గింజలు ఎత్తారు? మీరు పత్తి గింజలు పెట్టబోతే కామెంట్ చేయండి. మరి దీని కింద లాంగ్ వీడియో ఇచ్చిన ఫుల్ నవ్వుకుంటారు. తప్పకుండా చూడండి లాంగ్ వీడియోను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా దీని కింద లింక్ ఇస్తాను. తప్పకుండా చూసి కామెంట్ పెట్టండి దోస్తులు. మస్తు నవ్వులు కడుపు నిండా నవ్వుతారు మీరు. చూడండి సరేనా.